బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. తాజాగా ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుని ముందే రెండు వర్గాలు బాహాబాహికి దిగడం, ఇక అభివృద్ధి మీద ధ్యాస లేకుండా పదవుల కోసం కొట్టుకోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. అలాగే ఎమ్మెల్యే వైఖరి, ఆయన పిఏల వసూల దందాతో జనం హడలెత్తిపోతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి. ఈసారి ఏకంగా నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే వినోద్ ముందు బాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవకు బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికైంది. సోషల్ మీడియాలో ఈ వర్గపోరు దృశ్యాలు వైరల్ గా మారాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఓవైపు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు సర్పంచులను సన్మానిస్తుండగానే మరోవైపు రెండు వర్గాల మధ్య రచ్చ జరిగింది. తాండూరు మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ కార్యకర్తలతో కలిసి స్టేజ్ మీదకు ఎక్కుతుండగా అప్పటికే స్టేజ్ మీదున్న అదే మండలానికి చెందిన మరో వర్గం నాయకులు అడ్డుకున్నారు. ఒకరికొకరు తోసుకుంటూ భుజబలం ప్రదర్శించారు. దీన్ని చూసి ఎమ్మెల్యే వినోద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంగు తిన్నారు. అటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఒకంత అయోమయానికి గురయ్యారు. కాగా సర్పంచ్ను కాంగ్రెస్ లో చేర్చుకోవడమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. సదర్ సర్పంచ్ను హస్తం పార్టీలో చేర్చుకోవద్దని, జాయిన్ చేసుకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని అతని వైరి వర్గం 2 రోజుల క్రితమే హెచ్చరించింది. అయినా వినకుండా సన్మానం చేయడానికి సదర్ సర్పంచ్ను తీసుకెళ్లడం ఈ గొడవకు దారితీసింది. చివరకు కొంతమంది నాయకులు ఎమ్మెల్యే సర్ది చెప్పడంతో లొల్లి సద్దిమడిగింది. ఎమ్మెల్యే వినోదే కాదు, ఆయన పిఏలు కూడా ఓ వర్గం నాయకులకు వత్తాసు పలుకుతూ మరో వర్గాన్ని అణగదొక్కుతున్నారని కొందరు బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. ఈ వర్గపోరు నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఉండగా తాజాగా తాండూరు మండలంలో బహిర్గతమైంది. ఇతర వర్గం నాయకులను ఎమ్మెల్యే దగ్గరకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసిన వారిని దూరం పెట్టడంతో వారు నిరుత్సాహానికి గురవుతున్నారు. నామినేటెడ్ పదవులను సైతం దక్కనీయకుండా మరో వర్గం నాయకులు అడ్డుకుంటున్నారని హస్తం శ్రేణులు అంతర్గతంగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసిన వారికి మొండి చేయి చూపిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతం అవుతుందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వినోద్ వైఖరితో పాటు ఆయన పిఏల వసూళ్ల దందాతో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు బేజారవుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరీ కోసం ఎమ్మెల్యే పిఏలకు 3 లక్షలు ఇవ్వాలని నియోజకవర్గానికి చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు, నాయకురాలకు మధ్య జరిగిన సంభాషణ అప్పట్లో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే ముగ్గురు పిఏలు తాగిన మైకంలో జాతీయ రహదారిపై డాన్స్ చేసిన దృశ్యాలు సైతం జిల్లా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అటు కాంగ్రెస్ నాయకులు, వారి పిఏలు డబ్బు వసూళ్లపై మాజీ మున్సిపల్ చైర్మన్, ఆ పార్టీ సీనియర్ నేత సూరిబాబు విమర్శలు గుప్పించడం సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే వినోద్ వైఖరిపైన బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉండకపోవడంతో మండలాలు, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అటు నియోజకవర్గ నాయకులపై ఎమ్మెల్యేకు పట్టు లేకపోవడం, చుట్టపు చూపుగా వస్తూ పోతుండడంపై జనం మండిపడుతున్నారు. 1-2 రోజులు మాత్రమే నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటూ మిగతా సమయమంతా హైదరాబాద్, ఢిల్లీలో సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు, ఎమ్మెల్యే వినోద్ వైఖరి, ఆయన పిఏ వసూళ్ల దందా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి.